హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయ్స్. ఇక్కడికి వచ్చేసాము బీహార్కి అయితే. మేమైతే ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తుంటుంది. కీప్ వాచ్ అండ్ స్టే ట్యూన్. ఇదైతే మేము సంక్రాంతి అయిన నెక్స్ట్ డే అనుకుంటాను. ఇంకా మాకు కొద్దిగా షాపింగ్ ఉంటే ఆ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా కొనాల్సింది ఉందన్నమాట. ఇంకా కొనాల్సింది ప్యాక్ చేయాల్సింది చాలా ఉంది. అందుకనేసి ఇక్కడ వచ్చాము. ఇంకా కుక్కర్, స్టవ్ అయితే చూడడానికి అన్నీ కొత్తవే. ఇంకా తీసుకొని ఇంకా అక్కడైతే మాకేం నచ్చలేదు. అందుకని ఇంటికి వచ్చి ఇంకా అన్ని పార్సల్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. అంటే ప్యాక్ చేయడము. ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ మొత్తం అందరూ వెళ్ళిపోయారు కదా. ఇంకా మాకు ప్యాక్ చేయడం ఒకటే పని అయిపోయింది. ఇంకా మా ఆయన ఫుల్ ఫైర్ అయిపోయినాడు అనమాట. 2 days నుంచి చెప్తూనే ఉన్నాడు. నేను పోస్ట్పోన్ చేస్తూ లాస్ట్కి ఇంకైతే వెళ్ళే ముందు రోజు అయితే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. అప్పటికే మా ఆయన చాలా ఫైర్ అయిపోయినాడు అనమాట. 2 days నుంచి చెప్తానే ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 1 week ముందు నుంచే చెప్పాడు, ప్యాక్ చేసి వచ్చిన రోజే వేసేస్తాము అని చెప్పేసి. మా ఆయన వచ్చిన రోజే. కానీ మనము వేద్దాంలే అని చెప్పేసి ఇంకా లేట్ చేసి ఇంకా లాస్ట్కి ఫైనల్గా వెళ్ళే ముందు రోజు నైట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మేము వెళ్ళే రోజే ఇంకా పొద్దున్న వెళ్ళి ఇంకా పార్సల్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట. నేను, మా ఆయన, మా బాబు. మా వాడు రావద్రా అంటే కూడా మళ్ళీ వస్తున్నాడు అనమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మొత్తం సౌండ్ వల్ల ఏం వినిపించడం లేదు. అందుకని మళ్ళీ నేనే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే చాలా చాలా ఎండ, ఊరికే ఎందుకు చలి ఒక పక్క, ఎందుకు వెళ్ళినామా, ఎందుకు ఈ లగేజా అని చెప్పేసి అనిపించింది. ఎంత కష్టపడి వెళ్ళామంటే అంత కష్టపడి వెళ్ళాము. తమిళనాడు వెళ్ళామన్నమాట. మాకు అక్కడి నుంచి ఒక 40 kilometers 50 kilometers వస్తుంది. అంత దూరం బండ్లు అయితే వెళ్ళాము. లగేజ్ అయితే ముందైతే వెళ్తుందన్నమాట. అంకుల్ వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ వాళ్ళు ముందుకి. వాళ్ళు దాటి వెళ్తున్నాం అన్నమాట. టెన్షన్ ఒక పక్క, ప్యాకేజ్ ఎక్కడ మిస్ అయిపోతుందో అదొక పక్క. అసలు తీసుకుని వెళ్ళామా, ఇంకా బండి కూడా ఇంకా పంపించాలి. అందుకే ఇంకా స్కూటీలోనే వచ్చేసాం అనమాట. ఇంకొచ్చేటప్పుడు మేము ఒకేసారి వచ్చేస్తామేమో అనుకున్నాం బండిలో. కాకపోతే మాకు ఒక పెద్ద ట్విస్టే జరిగిందనమాట. చూసేయండి లాస్ట్ వరకు. అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. ఇక్కడ నుంచి అయితే అసలైన టాస్క్ అయితే మొదలైపోయింది అనమాట. లగేజెస్ అయితే కింద పెట్టేసి ఇంకా వచ్చిన డ్రైవర్ వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా మా తిప్పలు మామూలుగా లేదు. ఇక్కడ ఇది పెట్టుకొని సావస్ వచ్చినాము. ఇంకా బండి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అంటే బండి తీసుకొని వెళ్ళాం ఫస్ట్ అయితే. బండి అయితే ఇంకా అడుగుతాము ఇంకేమేమి ప్రాసెస్, అంటే ఏమేమి కావాలి ఏమని చెప్పేసి. ఇక్కడ అంత విన్న వాళ్ళైతే బండి అంతా స్టార్ట్ చేసుకుని వెళ్ళకూడదు, అంటే తోలుకొని వెళ్ళకూడదు, స్టార్ట్ చేసుకొని నడిపించుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆడికి సగం తెచ్చామన్నమాట. వదిలేవాడిని ఎత్తుకుని వస్తా, రారా నడిచిపోతాం, రారా ముట్టు. అవుతుందా చూడండి గాయస్. ఇలాంటి కండిషన్స్ కూడా ఉందన్నమాట. బండి ఎక్కి కూడా పోకూడదంట. ఇట్లా నిలబడుకొని స్టార్ట్ చేసుకొని తోసుకొని నిదానంగా వెళ్ళాలి. ఎత్తుకుని వెళ్తాడా మా వాడిది. ఇది కూడా ప్యాక్ చేపిస్తాను అనమాట. ఇదే స్టేషన్ చూడండి. మా ఆయన రన్నింగ్ రేస్ చేస్తున్నాడు ఇక్కడ. మొత్తానికైతే ధూళి తీరిపోయింది. ఎక్కి దిగి కొందికి. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా కొరియర్ సెంటర్, అంటే కొరియర్ ఆఫీస్ అయితే కనిపించింది అనమాట. ఇంకా అక్కడికైతే మేము ఇంకా పరుగులు వేస్తున్నాం. మా ఆయన చూడండి ఇంకా ఫాస్ట్గా, మా వాడికి అయితే ట్రైన్ వస్తుందని చెప్పేసి ఇంకా ట్రైన్ కూడా నిలిపి చూపించేశారనమాట. మా వాడు మామూలుగా ఉన్నాడు. ఇంకా కొరియర్ ఆఫీస్కి అయితే వచ్చేసాము. అక్కడైతే ఇంకా మినిమం 1 month అయితే పడుతుంది. స్పెషల్ ట్రైన్స్ అయితే ఏం లేదని చెప్పేసి అన్నారు. ఆడికి మొత్తం బగ్గన అయిపోయిందనమాట. మాకైతే ఏం చేద్దాం రా బాబు అనుకునే టయానికి మేమైతే ఇంకా తట్టా బుట్ట సర్దుకున్నంతా ఇంకా స్టేషన్ బయట అయితే వెళ్ళి కూర్చున్నాం అనమాట. తెచ్చుకున్న సామాన్లు నుంచి అయితే బయట అయితే పెట్టేసాం అనమాట. ఏం చేస్తాం, ఎక్కడ వేస్తాం, ఇంటికి వెళ్ళడానికి కూడా అంత డ్రైవర్ కూడా వెళ్ళిపోయినాడు అనమాట. మేము తెచ్చిన కొరియర్, అంటే లగేజ్ అంతా తెచ్చిన డ్రైవర్ కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం అని చెప్పేసి కొద్దిసేపు అక్కడ ఒక 1/2 hour కూర్చున్నాము. సడన్గా ప్రైవేట్ కొరియర్ వాళ్ళతో వచ్చారనమాట, సేఫ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. అస్సలకి ఇంకా కూడా షాకింగ్లోనే ఉన్నాం అనమాట. నేను మా ఆయనకి ఎంత లక్ అంటే మాట ఆ రోజు అంత ఎక్కడలలో తీరు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా మాటలు అంటే వెళ్ళి అడిగాము ఇలాగా జస్ట్ ఇలా వాళ్ళు మా డబుల్ పని అంటే వచ్చేటప్పుడు ఆటోలో వేసుకుని వచ్చినా మళ్ళీ దీంట్లో అయితే వేసుకుని వెళ్తున్నాము. ఫుల్గా హ్యాపీ అయిన సిచ్యువేషన్ అంటే ఇది మాత్రమే అన్నమాట. చూడండి దేవుడు మా కోసం ఎంత ప్రేయర్ చేస్తున్నాడు. మేము అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ వెళ్ళాలి అంటే. చాలా అయితే కాల్ చేసాం అక్కడే స్టేషన్ బయట కూర్చొని కూడా. కానీ మాకు ఏది అసలు దొరకలేదన్నమాట. ప్రైవేట్ కొరియర్స్ ఏది అంటే ఫోన్ చేసి కట్ చేస్తారు,
ఇక్కడ రండి అక్కడ రండి 10 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నారు. ఇంకా ఏం చేసే సిచ్యువేషన్ లేక ఇంకా వీళ్ళపైన ఇంకా వచ్చిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదే. ఇంకా మాకైతే ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళడానికి కూడా ఇంకా వెహికల్ ఏది లేదు. అందుకనేసి ఇంకా వీళ్ళతో పాటు ఇదే అన్నమాట సేఫ్ ఎక్స్ప్రెస్ కొరియర్ ఆఫీస్ అనమాట. చాలా మంచి క్వాలిటీగా మన వస్తువు ఏది కానీ పగలకుండా తీసుకొని వచ్చారనమాట. మాకైతే 3 డేస్లో ఇచ్చేసారు. వేలూరు నుంచి బీహార్ అనమాట. చాలా అంటే చాలా మంచి, అసలు ప్యాకింగ్ కూడా కొద్దిగా ఎక్కడ కూడా చినగలేదు. ట్రస్టెడ్ అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అంటే క్లిక్ చేసి పెడతాను. మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే చాలా మంచిగా ఉంది. ఏదైనా మంచిగా అంటే చెప్పాలి కదా, అందుకనేసి చెప్తున్నా. ఇక్కడైతే మేము 3 పార్సెల్స్ అనమాట. దీంట్లో సగం బట్టలే ఉంది. సామాన్ ఏదో ఒక బాక్స్ హాఫ్ బాక్స్ కూడా ఉండదేమో, అంత తీసుకున్న చాలా తక్కువ. ఇంకా బట్టలే ఎక్కువైపోయింది. దాంతోపాటు ఇంకా మేమైతే ఒక 4 బ్యాగ్స్ అయితే తీసుకుని వెళ్ళాము. ఇంకా మా బట్టలు చాలా ఉంది. ఇంకా 3 ఇయర్స్ అక్కడే కాబట్టి ఇంకేం చేయలేక మొత్తం ఉండే తట్టా బుట్ట అంతా సర్దేశాము. అన్ని డబ్బాలలో ప్యాక్ చేసి ఇలాగా పార్సల్ అయితే కొరియర్ చేసాము. మేము ఎలా వస్తుందో, చినిగిపోతుందో, తడిచిపోతుందో, ఎలా ఉంటుందో ఏమో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లోపల పింగాణి ఐటమ్స్ అంటే పగిలిపోయే ఐటమ్స్ అయితే చాలా ఉంది. అందుకని ఎక్కడ పగిలిపోతుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాము. బట్ సూపర్ క్వాలిటీ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏది కానీ డ్యామేజ్ అవ్వలేదు. మాకు అదైతే బాగా నచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అనేసి అనుకున్నాము నేను. ఇంకా ఫైనల్గా అయితే లగేజ్ అయితే పంపించేసి ఇంకా ఆకలి వేసేసింది. ఆ పాటికి ఇంకా 12:30, 1 అయిపోయిందనమాట. ఫుల్ ఆకలి. ఇంకా ఫుడ్ ఎక్కడ తినాలో తెలియలేదు. ఇంకా ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నాడు. ఇంటికి వెళ్ళాలంటే కూడా 45 మినిట్స్ అవుతుంది దట్టు. అందుకనేసి మాకు ఇంకా ఏది కనిపిస్తే దానిపైన దాడి అయితే చేసేసాము నేను మా బాబాయ్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే కోకోనట్ వాటర్ అయితే దొరికింది. ఇంకా మా వాడికి అయితే కోకోనట్ వాటర్ అంటే పిచ్చి అనమాట. ఎక్కడ కోకోనట్ వాటర్ కనిపించినా ఫుల్గా తాగుతాడు మా వాడైతే. కోకోనట్ వాటర్ అంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, కానీ మా వాడు ఫుల్గా తాగుతాడు. మరి కోల్డ్ ఉంటే కూడా తాగుతాడు. కోల్డ్ ఉంటే తాగకూడదు అంటారు, కానీ మా వాడు అలాంటిదంతా పట్టించుకోవడం. మా ఆయన అస్సలు పట్టించుకోవడం అనమాట. ఏదన్నా ఫస్ట్ తీయించేస్తాడు. మా కడుపుకు చూసేదే మా ఆయన బాధ్యత అనమాట. ఇలా మా ఆయనతో బయట వచ్చినప్పుడంతా ఫుల్గా సరదాగా తినడం, తాగడం, అంటే ఫుడ్ తినడం, లిక్విడ్స్ తాగడం అలాంటిది తప్పుగా అనుకోకండి. మళ్ళీ తాగడం అంటే ఏదేదో ఊహించుకునేస్తారు, అలాంటివి కాదు. ఇంకా వాటర్ అయితే ఎంత దూరం ఉంటుంది కడుపులో, అందుకనేసి ఇంకా పోతే సపోర్ట్ అయితే దొరికింది. ఇంకా తీసుకున్న సపోర్ట్ ఇంటికి వెళ్ళేదాకన్నా ఓపిక పడతాము. అప్పటికే కడుపులో ఎలకలు అయితే ఫాస్ట్గా తిరుగుతుందనమాట. ఇంకా వెళ్ళేదారిలోనే సగం సపోర్ట్ అయితే ఖాళీ చేసాం నేను, మా బాబు, మా ఆయనకు కూడా ఫుల్గా ఆకలి ఎత్తేసింది, కానీ చెప్పలేకపోయాడు అంతే. మాకు ఆకలి అంటే మాత్రం మేము అస్సలకి ఆగలేమన్నమాట, నేను మా బాబు ఫుల్గా. అందుకనేసి ఫస్ట్ ప్రయర్ టు మాకు అని చెప్పేసి ఇంకా మా కోసం ఫుల్గా తింటా వచ్చాము. ఇంకా జాగ్రత్తగా ఇంకా పార్సల్ని అయితే కొరియర్ చేసామన్నమాట. ఇంకా మాకు ఏ భయం లేదు. ఇంకా ప్రశాంతంగా ఫ్లైట్ ఎక్కచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను, ఎలా ఉంటుంది ఎలా ఏమి అని చెప్పేసి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఫ్లైట్ ఎలా ఎక్కాను, నేనైతే ఎలా ఎగ్జైట్ అయ్యాను అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అంటే ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో ఏమని చెప్పేసి మీకైతే షేర్ చేస్తానన్నమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అంటే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము, అంతే అనమాట వీడియో. బాయ్.